సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రారంభించి సినీ చరిత్రలో ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఆయనకే సాధ్యమైంది. మళ్ళీ ఇది సాధించాలంటే తిరిగి ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికీ సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన విధానం. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లోకి వచ్చిన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ వీడలేదు. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 45 సంవత్సరాలు వెండి తెర అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఏ పాత్ర వేసినా అది ఎన్టీఆర్కే చెల్లుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో అలాంటి పాత్రలు వేయాలంటే మళ్ళా ఎన్టీఆర్ పుట్టాల తప్ప వేరే వాళ్ళకి అసాధ్యం. 13 సంవత్సరాలు రాజకీయ జీవితం. మనందరం అనుకుంటాం 5 ఏళ్ళు ఇస్తే 5 ఏళ్ళు కూడా మీరందరూ ఆలోచించి ఏం చేశామని అడిగితే తడుముకుంటాం. 13 సంవత్సరాల రాజకీయ జీవితంలో అద్వితీయమైనటువంటి ఒక హిస్టారికల్ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ఒకసారి సంకల్పం చేస్తే మీకు తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.